ఒంటిమిట్ట మండలానికి చెందిన మండల నాయకులు గురువారం హరి టవర్స్లోని హరిప్రసాద్కు జాతీయ ఉపాధ్యక్ష పదవి వచ్చిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి మాట్లాడుతూ హరిప్రసాద్ ఒంటిమిట్ట మండలానికి చెందిన వ్యక్తి కావడం మా అందరికీ ఎంతో గర్వకారణం అని ఆయన చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నేడు జాతీయ స్థాయికి ఎదగడం మా మండలానికి గర్వకారణమని ఆయన తెలిపారు. హరిప్రసాద్ మంచి మనసున్న నాయకుడని ఎలాంటి వారు వచ్చిన తమ కష్టాలు చెప్తే తన చేతనైన సహాయం చేస్తారని తగినంత ఆర్థిక సహాయం ఇచ్చి తోడుగా ఉంటాడని సాధకబాధల్లో ప్రజలకు అండగా ఉంటాడని అలాంటి గొప్ప వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సంస్కృత న్యాయం కలిగించడం చాలా సంతోషమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ ఆలూరు వెంకట సుబ్బయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్మలకుంట ఈశ్వరయ్య, ఎస్వి రమణ, పత్తి సుబ్బరాయుడు, కట్టా సుబ్బరాయుడు, మౌలా, లి వెంకటయ్య, అయ్యవారయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ వెంకట సుబ్బయ్య, అదేవిధంగా రమణ, అదేవిధంగా మా ఈశ్వరయ్య అందరూ కూడా, సుబ్బరాయుడు సర్పంచి, మా పెన్నపేరు సర్పంచి లక్ష్మీ నరసయ్య, ఒంటిమిట్ట సుబ్బరాయుడు, మఠంపల్ల మౌలాలి అందరూ కూడా ఎంతో అభిమానంతో మాకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు వాళ్ళు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మండలంలో రావడం అందరూ కూడా సంతోషం కాబట్టి అందరూ కూడా కలవడం జరిగింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో వర్క్ చేస్తున్నాను. నేను యూత్లో ఉన్నా, అదేవిధంగా నగరాధ్యక్షుడిగా ఉన్నా, జిల్లా సెక్రటరీగా ఉన్నా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా ఉన్నా. అయితే నేను చేసిన సేవలను గుర్తించి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అందరూ కూడా నాకు ఒక మంచి సముచిత స్థానం కల్పించడం జరిగింది. అయితే ఈ స్థానం నాకు కాదు, ఇది కార్యకర్తలకు స్థానం. ఎందుకంటే కార్యకర్తలు సంతోషంగా ఉంటే మాకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతోనే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పదవి ఇచ్చారు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కార్యకర్తలతో అన్యోన్యంగా ఉంటాను కాబట్టి ఆ పదవి ఇస్తే తప్పకుండా కార్యకర్తలు కూడా అసంతృప్తి ఉండదు, వాళ్ళు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మా మండల లీడర్లు కానీ, మండల ప్రజలు కానీ, అదేవిధంగా కడప జిల్లాలో, ఎందుకంటే నాకు జాతీయ ఉపాధ్యక్ష పదవి కాబట్టి నేను ఎక్కడైనా ఎవరికైనా సహాయం చేయొచ్చు కాబట్టి అందరూ కూడా నా దగ్గరికి ఎల్లవేళలా రావచ్చు. నేను తప్పకుండా నా చేతనైనంత సహాయము, అదేవిధంగా పార్టీ దృష్టి కూడా తీసుకొని పోయి అందరికీ కూడా, రైతులకు అయితేనేమి అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. విలేకరులందరికీ నా నమస్కారములు. మా ఒంటిమిట్ట మండలం నుంచి మండల కమిటీ అంతా వచ్చి ఈరోజు హరిప్రసాద్ అన్న గారికి జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి సంస్థ స్థానం కల్పిస్తారు. కాబట్టి మేము కూడా ఎప్పటి నుంచో స్థానం చేస్తాం. అన్న కూడా ఎప్పటి నుంచో, నేను పార్టీలోకి వచ్చినప్పుడు అంతకుముందు ఎప్పటి నుంచో చేస్తున్నారు నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మా హరిప్రసాద్ అన్న గారికి సంస్థ స్థానం కల్పించి మాకు కూడా అందుబాటులో ఉంటారని మేము కోరుకుంటున్నాం. నేను ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శిని ఆలూరు వెంకట సుబ్బయ్య. మండలం నుంచి జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా హరిప్రసాద్ అన్న గారు ఎన్నిక కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు మౌలాలి, నేను పిఎస్సిఎస్ డైరెక్టర్ని, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మండలం ఒంటిమిట్ట మండలం. అన్న నాకు చాలా కాలంగా పరిచయం, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగా ఈరోజు గుర్తించి ఈ పార్టీ ఆయన సముచిత స్థానాన్ని కట్టబెట్టేందుకు మా మండలం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.